లక్ష్మి చెప్పరమ్మా. నిన్న వీడియో మీద స్పందన ఏంటి? అన్నిటికీ స్పందించాలని అర్థమైంది. నీది నిన్న వీడియో మీద నీ స్పందన? నా స్పందన చాలా బాగుందండి. నీది వీడియో మీద నీ స్పందన ఏంటి? హాయ్ గైస్, నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చాక్లెట్ డిస్ప్లే గురించి. దాని గురించి లాంగ్ వీడియో, దాని మేకింగ్ ప్రాసెస్ ఇంతా చేస్తా అన్నా కదా, అదే ఈ వీడియో. మేము వచ్చేసరికి ఒక 25 kgs చాక్లెట్ తోటి ఒక చాక్లెట్ డిస్ప్లే చేద్దామని అనుకున్నాము. ఇలాంటి డిస్ప్లేస్ మీరు అందరూ ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో ఫారెన్ చెఫ్స్ చేయటం చూసే ఉంటారు. ఆ వీడియోస్ చూడటానికి చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటాయి. కాకపోతే దాని బిహైండ్ వర్క్ మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దానికి తగ్గ మోల్డ్స్ అందరి దగ్గర ఉండవు. అసలు ఆ మౌల్డ్స్ చేసుకోవటం కూడా చాలా అంటే చాలా కష్టం. బట్ సమ్హౌ మేము అయితే చేసుకోగలిగాము. అండ్ ఇంకా చాక్లెట్ని మెల్ట్ చేసి ఆ మౌల్డ్స్లో సెట్ చేసుకోవాలి. అది ప్రాపర్గా సెట్ అవ్వలేదు అనుకోండి, మౌల్డ్ పోతుంది, మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచే చేసుకోవాల్సి వస్తుంది. మేము ఇందులో వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మైనర్ డీటెయిలింగ్ కూడా చాలా అంటే చాలా దగ్గరుండి చేసుకోవాలి. ఈ చాక్లెట్ ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత మేము డిమోల్డ్ చేసేస్తాము. డిమోల్డ్ చేసి అక్కడక్కడ కొంచెం షేప్ అనేది మంచిగా లేకపోతే అంతా ఒక నీట్ లెవెల్ చేసుకుని చేత్తోనే స్మూత్నింగ్ అనేది చేసుకుంటాము. అండ్ రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ఒక షార్ట్ కింద ఒకరు కమెంట్ చేశారు, ఇప్పుడు మీరంటే ఫారెన్ కంట్రీస్లో ఉంటారు, మీకు ఈ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చిన్న చిన్న ఊర్లో ఉండే వాళ్ళకి ఈ కోర్స్ ఎలా హెల్ప్ అవుతుంది అని అడిగారు. మీరైతే ఏదైనా హోటల్లో చెఫ్గా జాయిన్ అవ్వచ్చు, మీ ఓన్ బేకరీ పెట్టుకోవచ్చు, ఆర్ మీ ఓన్ కెఫే పెట్టుకోవచ్చు. ఇవన్నీ కాదు అంటే హోమ్ బేకింగ్ చేయొచ్చు, స్మాల్ బిజినెస్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే, బేకింగ్ గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ కోర్స్ చేయగలుగుతారా అని. ఖచ్చితంగా చేయగలుగుతారండి. ఈ కోర్స్లో జాయిన్ అవడానికి మీకు బేకింగ్ మీద అంత నాలెడ్జ్ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు, జీరో నాలెడ్జ్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. అండ్ మీరు అమ్మో మాకు ఇంగ్లీష్ అర్థమవుతుందో లేదా అని అయితే అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే చేపిస్తారు. అండ్ ఇంకొంతమంది ఏమని అడిగారా అంటే, బేకింగ్ అంటే చాలామంది బెంగళూరు, ముంబై అంటారు, హైదరాబాద్ అంటారు, మీరేంటి విజయవాడలో అని చెప్పారు. చాలా మందికి తెలియదండి విజయవాడలో ఇలాంటి అకాడమీ ఉంది అని. బెంగళూరు, హైదరాబాద్ ఇక్కడైతే ఎక్కువ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎక్కువ ఇంకా స్కోప్ ఉంటుందని మీరైతే అనుకుంటూ ఉండొచ్చు. అక్కడ ఎంతైతే స్కోప్ ఉంటుందో ఇక్కడ కూడా 100% అంతే స్కోప్ ఉంటుంది. అండ్ మేము డిప్లొమాకి ఎఫోర్డ్ చేయలేము, మేము అంత ఖర్చు పెట్టి నేర్చుకోలేము అని అనుకుంటున్నారు అనుకోండి, మీకు 1 day వర్క్షాప్స్ ఉన్నాయి, 18 days ఇంటర్మీడియట్ బేకింగ్ కోర్స్ ఉంది. యాక్చువల్గా చాకోస్ ఎక్స్ప్రెస్ అకాడమీది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఆ పేజ్ని కనుక మీరు ఫాలో అయితే 1 day వర్క్షాప్స్ అండ్ బేకింగ్ కోర్స్ రిలేటెడ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. మేము చేసిన డిస్ప్లేలో ఎక్సెప్ట్ బటర్ఫ్లైస్ మిగిలినవన్నీ చాక్లెట్తోనే చేసాము. ప్రతిదీ మేము మా చేతులతోనే చేసుకున్నాము. ఈ ఫ్లవర్స్ చూసారు కదా, ఈ ఫ్లవర్ పెటల్స్ కూడా మేము ప్రతిదీ ఒక్కొక్కటిగా చేసుకున్నాం చేత్తోనే. మధు, ఏం చేస్తున్నావు? చాక్లెట్ డిస్ప్లే రెడీ చేస్తాం. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? చాలా చాలా. యూ? నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎలా వచ్చిద్దా అని. ముందుగా నా ఫ్లవర్ పెడతారా పెట్టరా అన్న కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉన్నాను నేనైతే. ఎలా జరగబోతుంది చాక్లెట్ డిస్ప్లే? ఇంకా మా ప్రెప్ వర్క్ అంతా అయిపోయింది. ఇక్కడి నుంచి మేము డిస్ప్లే ఒక్కదాని మీద ఒకటి అరేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాము. అండ్ మనం చూసే 30 secondsలో ఈ అరేంజ్మెంట్ అంతా ఎంత సాటిస్ఫైయింగ్ ఉంటుందో, దాని వెనకాలైతే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే అది ఒకదాని మీద ఒకటి నిలబెట్టిన తర్వాత అవి మంచిగా బ్యాలెన్స్ అవ్వాలి. అండ్ వాటి మధ్యలో ఉన్న చాక్లెట్ హార్డ్ అయ్యే వరకు మేము వాటిని అలాగే పట్టుకుని ఉండాలి.
ఇప్పుడు అన్నాడు నాకు అర్థం కాదా చెక్క ముక్క అంటే ఏమైనా తినేది అనుకున్నాను ఎంతవరకు వేయాలి అంతవరకు వేయాలి ప్రెస్ చేసుకోండి అది పొజిషన్ చూసుకొని అక్కడ పెట్టుకోండి వెంకటేష్ గారు ఒకసారి చూడండి అది అంతే అంతే పెట్టు స్ప్రే. సరే ఇది కాదు ఇది కాదు ఇంతేనా కాదు కాదు ఒక నిమిషం ఆగండి రావాలి పైన ఇటు పెడతావు మరి చూసి ఎదురు ఏం చెప్తున్నారు కాదు పెట్టాలి. ఇది ఇంకోటి ఇది ఏంటో తెలుసా ఇలా. ఇలా పెట్టి ఇలా పెట్టాలి. చాక్లెట్ ని దానికి వేసి ఇట్లా అనాలి ఓకే మ్యామ్ ఇగో చూడు ఆ. ఒకసారి ఇలా రావాలి జరపద్దు జరపద్దు. మ్యామ్ ఇంతే మ్యామ్ పైకి అంతే 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 నేను అంటుంది నాకు మెల్లగా చేసిన చేస్తుంది. తర్వాత జరిగిపోతుంది జరగకండి అంటున్నా సరే, napkin. డిస్ప్లే కొట్టాలి అది ఇంకొంచెం ఇది ఆ రావాలి చాక్లెట్ ఇంకొంచెం గట్టిగా అవ్వాలి అంత సాఫ్ట్గా ఉంటే అది వెంటనే నిలుచుగా ఇటు నుంచి నేను కొడతాను మ్యామ్ ఇప్పుడు కూడా పెడేస్తా. ఇంకో లేరు గమ్మత్తున్న చాక్లెట్ ఆగు ఒక్క నిమిషం స్లోగా వస్తుందా చూడు ఉంది. ఆ ఫినిషింగ్ అలా రావాలి ఇంకా అది కలిసిపోయినట్టు వచ్చింది కదా లక్ష్మి లేదా ఇది కాకుండా ఇదిగో ఇది ఉంది చూడు. ఏదంటే ఇక్కడ బటర్ఫ్లై వస్తుంది ఇలాగా. అది నువ్వు చెప్పే జాయింట్ ఇటు ఇటు ఇది దీనికోసం ఇక్కడ కింద నుంచి ఇదిగో అది shape కూడా ఇక్కడ బాగా. ఒక లీఫ్ వస్తుంది ఒకటి దీని చోట ఇప్పుడు నేను చేయి పెడతాను అంజి దాంతో కొట్టేస్తుంది నరుకుతాను ఇంక నేను ఇవాళ డౌట్ లేకుండా నరుకుడే. చేయద్దు అది ఒక్కరా ఉంటే నీకు పడిపోయే ఛాన్స్ మంచిగా ఉంది కానీ హీరో వెంకటేశ్వర యూట్యూబ్లో వస్తాడు అందరూ వస్తారు ఇవాళ. స్ప్రే కట్టేనా వేసేయమంటారా? స్టాప్ చేసేయండి అక్క ఎక్స్ప్రెషన్ కూడా క్యాప్చర్ అయింది కళ్ళు మూసుకున్నది ఏం చూడు అదొద్దు సో ఇది వచ్చేసరికి మా ఫైనల్ చాక్లెట్ డిస్ప్లే అయితే ఇలా వచ్చింది. పిక్ని రిఫరెన్స్గా తీసుకుని మేమైతే కొన్ని చేంజెస్ చేసుకున్నాము. అండ్ మీ అందరికీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ బ్యూటీని తయారు చేయడానికి అయితే మా క్లాస్ అంతా ఇంత రచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వరకు చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.